తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అనుశ్రీ సత్యనారాయణ పిలుపు. రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్కు ఘన నివాళి. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. యువత భారీగా చేరిక. బేరి మోహిత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 200 మంది యువత జనసేన పార్టీలో చేరగా వారికి అనుశ్రీ సత్యనారాయణ కండువాలు వేసి స్వాగతం పలికారు. రక్తదాన శిబిరం అండ్ ప్రముఖుల హాజరు. రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంటా స్వరూప, తోర్లపాటి శాలిని, బూడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలాపల్లి సుందరయ్య, గుత్తులు బుల్లి తదితరులు పాల్గొన్నారు. ఇలా తీసి ఇలా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా జన సైనికుడు, జనసేన నాయకుడు మన సుందరయ్య తమ్ముడు ఆధ్వర్యంలో మన రాజమండ్రి సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తుగా రక్తదాన శిబిరం మొదలుపెట్టి ఈరోజు చాలామంది సుమారు ఒక 50 మంది వరకు రక్తదానం కూడా మా జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేస్తాం. వేసిన వారు అటు తిరిగి ఇలా వచ్చేస్తే అనుశ్రీ సత్యనారాయణ గారు మాట్లాడతారు. అనుశ్రీ సత్యనారాయణ గారు మాట్లాడవలసిన కోరు. డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా మన యొక్క హక్కులను కాపాడుకుంటూ సమాజంలో సమానత్వంగా జీవిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏదో ఒక కులానికి ఆపాదిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈరోజు సుమారు రాజ్యాంగంలో ప్రతిఫలించిన కార్యక్రమాల్లో కార్మికులు కానీ శ్రామికులు కానీ 8 గంటలు పనిచేస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అందులో ఏ కులం సంబంధం ఉండదు, అందరూ కూడా హక్కులు పొందుతున్నారు. అదే మహిళలకి ఈరోజు భారతదేశంలో 33% వస్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దీనికి ఫలితం అందరూ కూడా అనుభవిస్తున్నారు, దీనికి ఏ కులం కూడా కాదు. అంతేకాదు మన హక్కుల్ని, మన యొక్క సంపాదనకు సంబంధించిన హక్కుల్ని కూడా మనం కాపాడుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే. అందువల్ల
ప్రతి ఒక్కరు కూడా ఏదో జయంతి సందర్భంగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలపడం కాదు, ప్రతి అణువు మన జీవితకాలం జీవితాంతం ఆయనకు రుణపడే ఉంటాడు ప్రతి భారతీయుడు కూడా. అందువల్ల మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ కమిటీ సభ్యులందరికీ జై భీమ్లో అందరూ వాళ్ళు అంబేద్కర్ అందరూ కూడా ఎంతో సంతోషంగా చేసినందుకు ఉద్యమ నమస్కారాలు. ఈ కమిటీ అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరు చెప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్. చిరంజీవి గారికి, రాజేంద్ర గారికి, అందరికీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం సార్. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని పార్టీలకి అతీతంగా అందరినీ పిలిచి గౌరవంగా అంబేద్కర్ జయంతి సంవత్సరం చేస్తున్నందుకు మరొక్కసారి శిరస్సు నుంచి పాదాబంధన చేస్తాం సార్. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముందుగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మన దేశంలో సామాజిక న్యాయం కానీ మనం ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులకు కానీ దీని అంతటికీ కారణం అంబేద్కర్ వంటి మహానుభావుడు వల్లే. అటువంటి మహానుభావుడిని ఒక కులానికి కొన్ని కులాలకే అండగడుతున్నది చాలా అన్యాయం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి, ఒకే కులానికి ఆపాదిస్తే అంబేద్కర్ గురించి మీకు ఏమీ తెలియనట్టే లెక్క. ఈరోజు మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మన ప్రపంచ మేధావులో మొట్టమొదటి వ్యక్తిగా భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు హక్కు కోసం 33% వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఇందులో ఏ కుల వివక్షనైనా ఉందా? మీ అందరినీ ఒకటే అడుగుతున్నా. అంతేకాదు, మన కార్మికులు కానీ శ్రామికులు కానీ రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఒక హక్కు. దీంట్లో ఏ కులమైనా ఉందా? అంతేకాదు, మనకు సంబంధించిన మన ఆస్తి హక్కులు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ఈ హక్కులు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అటువంటి మేధావులది ఒక రాజ్యాంగం వల్ల ఈరోజు మన అన్నీ కూడా అనుభవిస్తున్నాం. అంతేగాని ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. అటువంటి మహానీయుడిని ఒక జయంతి రోజునే కాకుండా అంటే ప్రతి నిత్యం కూడా ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉండడానికి కారణం ఆయన ప్రతిరోజు కూడా ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. కానీ మూలాలు మాత్రం మర్చిపోకూడదు. అందుకని మరొక్కసారి ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే ఇక ఆయన ఒక వర్గానికి సంబంధించింది కాదు, భారతదేశ ప్రజలకు సంబంధించిన వ్యక్తి. అటువంటి మహానీయుడికి ఈ విధంగా జనసేన పార్టీ రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు, ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మోహిత్ గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన